కరుణామయం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామదండు రాక గ్రామ ప్రజలకు విన్నపము. దక్షిణ భారతదేశంలో వేంచేసియున్న రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామేశ్వరం అను పుణ్యక్షేత్రము నుండి బయలుదేరిన రామదండు మీ గ్రామమునకు రాక సందర్భంగా తెలియజేయునది. ప్రతి 60 సంవత్సరాలకు ఒక్కసారి ప్రతి ఒక్క గ్రామ లోక కళ్యాణార్థమై ప్రకృతి వైపరీత్య పంచభూతాలలో వస్తున్న మార్పుల వల్ల అతివృష్టి అనావృష్టి సంభవించకుండా సకాలంలో మంచి వర్షాలు కురవాలని, మంచి పంటలు పండాలని, ధనధాన్యాలు తగ్గిపోకుండా, కోపాలు కలహాలు రాకుండా, వర్గాలు వర్గ విభేదాలు లేకుండా ప్రజలందరూ అన్నదమ్ముల వలె, అక్క చెల్లెళ్ల వలె, ఒక తల్లి పిల్లల వలె కలసిమెలసి సంతోషంగా జీవనాన్ని కొనసాగించాలని, దుర్బుద్ధి పుట్టకుండా, దురాలోచనలు రాకుండా, ఏ పని చేసినా బాగా కలిసి రావాలని, క్రొత్త రకాల అంటువ్యాధులు రాకుండా ఉండుట కొరకై రామదండు మీ గ్రామమునకు వస్తుంది. కావున గ్రామ ప్రజలందరూ రామనామ సంకీర్తనలతో భజనలతో స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమములో కొనసాగవలసినదిగా కోరు. శ్రీరామదండు రాక గ్రామ ప్రజలకు విన్నపము. దక్షిణ భారతదేశంలో వేంచేసియున్న రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామేశ్వరం అను పుణ్యక్షేత్రము నుండి బయలుదేరిన రామదండు మీ గ్రామమునకు రాక సందర్భంగా తెలియజేయునది. ప్రతి 60 సంవత్సరాలకు ఒక్కసారి ప్రతి ఒక్క గ్రామ లోక కళ్యాణార్థమై ప్రకృతి వైపరీత్య పంచభూతాలలో వస్తున్న మార్పుల వల్ల అతివృష్టి అనావృష్టి సంభవించకుండా సకాలంలో మంచి వర్షాలు కురవాలని, మంచి పంటలు పండాలని, ధనధాన్యాలు తగ్గిపోకుండా, కోపాలు కలహాలు రాకుండా, వర్గాలు వర్గ విభేదాలు లేకుండా ప్రజలందరూ అన్నదమ్ముల వలె, అక్క చెల్లెళ్ల వలె, ఒక తల్లి పిల్లల వలె కలసిమెలసి సంతోషంగా జీవనాన్ని కొనసాగించాలని, దుర్బుద్ధి పుట్టకుండా, దురాలోచనలు రాకుండా, ఏ పని చేసినా బాగా కలిసి రావాలని, క్రొత్త రకాల అంటువ్యాధులు రాకుండా ఉండుట కొరకై రామదండు మీ గ్రామమునకు వస్తుంది. కావున గ్రామ ప్రజలందరూ రామనామ సంకీర్తనలతో భజనలతో స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమములో